డిసెంబరు 3 తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి. డిసెంబరు 7 తారీఖు నాడు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసిరు. ఇంకా డిసెంబర్ వాయే, జనవరి వాయే, ఫిబ్రవరి వాయే, మార్చి వాయే, ఏప్రిల్ వచ్చింది. ఏప్రిల్లో మళ్ళా లోక్సభ ఎన్నికలు వచ్చినాయి. ఈ 4 నెలల పరిపాలన ప్రజలకు బొమ్మ చూపించింది, మామూలు బొమ్మ కాదు. ఎందుకంటే కేసీఆర్ 7,600 కోట్లు 7,600 కోట్లు రైతు బంధు కోసము ఆయన పెట్టిపోయాడు. పైసలు పెట్టిపోతే ఈ రైతు బంధు పైసలు రాగానే మింగేసిరు. ఈ రాకాసులు రాగానే మింగేసిరు. ఆ పైసలని మింగేసి రైతు బంధు పైసలేవి సారు మీరు రాగానే ఇస్తా అంటిరి, ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తాయి, మేము వచ్చినాక తీసుకుంటే 15,000 వస్తాయి అంటిరి. మరి ఎప్పుడు ఇస్తారు సార్, ఏడిస్తారు సార్ అంటే డిసెంబర్ నెల నుంచి మొదలు పెడితే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ దాకా అప్పుడింత బిచ్చం వేసినట్టు రైతులకు 4 నెలల పాటు రైతు బంధును పంచుకుంటూ వచ్చిండు రేవంత్ రెడ్డి. అది కూడా ఎన్నికల ముందు లోక్సభ ఎన్నికల ముందు రైతు బంధు వేసి, కేసీఆర్ రైతు బంధు వేసి, కేసీఆర్ పెట్టిపోయిన పైసలే వేసి, ఇగో మేము వేసినాం రైతు బంధు పైసలు ఒకటేసారి 5,000 కోట్లు వేసినాం, 3,000 కోట్లు వేసినాం అని చెప్పేసి వార్తలు రాపించుకున్నారు, ప్రకటనలు చేసిర్రు. వీళ్ళు కూడా హడావుడి చేసిర్రు. ఇది అయిపోయినా కానీ ప్రజలు నమ్ముతలేరు. ఎందుకంటే రైతు బంధు మీద అప్పటికే తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఎక్కడికక్కడ రిజర్వాయర్లు అన్నీ వీళ్ళ ముందు జాగ్రత్త లేకపోవడం వల్ల, అధికారుల కట్టడి లేకపోవడం వల్ల, అధికారుల మీద సమీక్ష లేకపోవడం వల్ల ఎవడు పట్టించుకోలే, ఎవడు పని చేయలే. పంట పొలాలు ఎండిపోయినాయి, ఆగమాగం అయ్యిర్రు. ఆగమాగమై పంట పొలాలు ఎండిపోతే రైతులంతా ఆగమైతే మళ్ళా ఎన్నికల ముందు ఇక నంబర్ అని చెప్పేసి ఇంకొక డ్రామా మొదలుపెట్టిండు. డిసెంబర్ 9 తారీఖు నేను రాగానే 2 లక్షలు రుణమాఫీ చేస్తా, వెంటనే పోయి తెచ్చుకోరని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. తెచ్చుకున్నారు చాలా మంది పోయి, కానీ డిసెంబర్ 9 పోయింది, రుణమాఫీ కాలేదు, ప్రజలంతా తిరగబడతారు. అరే ఎట్లా ఇప్పుడు మనం రుణమాఫీ గురించి మాట్లాడకపోతే మళ్ళీ మనకు ఓట్లు వేయరని చెప్పేసి ఆగస్టు 15 తారీఖు లోపల నేను రుణమాఫీ చేసేస్తా, 2 లక్షలు ఉన్నటువంటి ప్రతి రైతుకు రుణమాఫీ చేసేస్తా. నేను యాదగిరిగుట్ట నరసన్న మీద ఆన ఒట్టు, భద్రాద్రి రామయ్య మీద ఒట్టు, యములాడ రాజన్న మీద ఒట్టు, కొండగట్టు అంజన్న మీద ఒట్టు, ఇట్లా గద్వాల జోగులాంబ మీద ఒట్టు, ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవుడి మీద, ప్రతి పుణ్యక్షేత్రం మీద ఒట్టేసిండు మన రేవంత్ రెడ్డి గారు. ఒట్టేసి ప్రజలను నమ్మబలికించి ఆగస్టు 15 తారీఖు లోపల నేను రుణమాఫీ చేసేస్తా అని చెప్పి ఎంపీ ఎన్నికలలో కూడా ఓట్లు వేయించుకున్నాడు. ప్రజలు కూడా అమాయకులు కదా, మళ్ళొక్కసారి మోసపోయారు. మొత్తం 17 ఎంపీ స్థానాలు మనకు ఉంటే 8 ఎంపీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి, 8 ఎంపీ స్థానాలు బీజేపీ పార్టీకి, 1 ఎంపీ స్థానము ఎంఐఎంకి కట్టబెట్టేసిరు. ఈ రకంగా ఇచ్చేసిరు. బీఆర్ఎస్ పార్టీకి ఏమి ఇవ్వలేదు. సో దాంతో కాంగ్రెస్ పార్టీకి కావాల్సినటువంటి 8 వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి 8 వచ్చినాయి. బీజేపీ రేవంత్ రెడ్డికి కావాల్సినటువంటి బీజేపీకి కూడా 8 తెప్పించిండు. పంచుకున్నారన్నమాట. అక్కడిక్కడ సరిసగం పంచుకొని 8 పంచుకున్నాక ఎంపీ ఎన్నికలు కూడా అయిపోయినాయి. ఆగస్టు 15 తారీఖు రానే వచ్చింది. ఆగస్టు 15 తారీఖు లోపల చేస్తున్నటువంటి 2 లక్షల రుణమాఫీ ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా గోయిందా వచ్చింది. ఎవరికి కాలే.